హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్ బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. భైన్సాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కిషన్ రెడ్డితో పాటుగా ఈ ప్రచారంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, ఎంపీ గోడెం నగేష్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఎన్నికల్లో బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్యకు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇప్పటికీ మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. మాకు అర్థమవుతా ఉంది, మీ ముఖాలు చూస్తూ ఉంటే. మా ఉపాధ్యాయ సోదరుడు కావచ్చు, లేకపోతే పట్టభద్రులు కావచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం యొక్క పార్టీ కావచ్చు, ప్రభుత్వం యొక్క పాలసీలు ఏమిటి, ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క వైఖరి ఏంటిది, ఈ 14 నెలల్లో రాష్ట్ర ప్రజానీకమంతా, నిరుద్యోగులంతా, ఉద్యోగస్తులందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా వనవాసంలో గత 15 years నుంచి మన బైతాపట్నంలో మున్సిపాలిటీ ఎంఐఎం చేతుల్లో ఉంది. ఆ ఎంఐఎం చేతులకు వెళ్ళి పోవాలంటే మన ముదూరు నియోజకవర్గం ఉన్న గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలిపిస్తే మనకు 4 ఓట్లు ఎక్స్ట్రా అవుతాయి. 2 ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే. ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ ఉన్న బైతాపట్నానికి మనము చైర్మన్ పదవి గెలుస్తామని. కానీ మీరు అందరు కష్టపడితేనే ఈ సాధిస్తామని మీరు ఖచ్చితంగా ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకు టీచర్స్ కు పాదాభివందనం చేయండి.